రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్ ఎన్నికలను 3 విడతలుగా చేశారు. దీనికి సంబంధించి గజ్వేల్ డివిజన్ పరిధిలో మొదటి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి మేడం ఉన్నారు. మేడం చెప్పండి, ఎటువంటి ఏర్పాటు చేస్తున్నారు, ఏం చెప్తారు మేడం? గ్రామ పంచాయతీకి సంబంధించి సిద్దిపేట జిల్లాలో కూడా 3 ఫేజ్లో ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. మొదటి ఫేజ్లో 7 మండలాలు, సెకండ్ ఫేజ్లో 10 మండల్స్, థర్డ్ ఫేజ్లో వచ్చేసి 9 మండలాల్లో మనం ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి ఎలక్షన్స్ 11వ తారీఖు, సెకండ్ ఫేజ్ 14 డిసెంబర్, అండ్ థర్డ్ ఫేజ్ వచ్చేసరికి 17 డిసెంబర్ నాడు ఎలక్షన్ నిర్వహించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మనం నామినేషన్ స్వీకరించడం కోసం ప్రతి మండలంలో కూడా కొన్ని క్లస్టర్లను ఏర్పాటు చేయడం జరిగింది. క్లస్టర్ లెవెల్లో స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారండి. స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్లు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుంది. వీళ్ళు నామినేషన్ స్వీకరించి ఆ ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు స్టేజ్ 1 రిటర్నింగ్ ఆఫీసర్లు వర్క్ చేస్తారు. ఆ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ అంతా కూడా ఎలక్షన్ కండక్ట్ చేయటము, రిజల్ట్స్ డిక్లేర్ చేయడం వరకు స్టేజ్ 2 రిటర్నింగ్ ఆఫీసర్లు ఉంటారు. సో వాళ్ళు ఆ టైంలో వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఎలక్షన్ ప్రాసెస్లో. ఇంతే కాకుండా మన జిల్లాలో ఒక 5 చెక్ పోస్టులు మనం ఏర్పాటు చేయడం జరిగిందండి. ఒకటి హైదరాబాద్ సిద్దిపేట రోడ్లో ఒంటిమామిడి దగ్గర ఒకటి, అక్బర్పేట బొంపల్లి దగ్గర ఒకటి, అదే తోటపల్లి బెజ్జంకి మండలంలో ఒకటి, మన జిల్లా సరిహద్దుల్లో, అలాగనే హుస్నాబాద్ దగ్గర ఒకటి, చేర్యాల దగ్గర ఒకటి, మొత్తం 5 చెక్ పోస్టులు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే కాకుండా ప్రతి మండలంలో కూడా ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ టీంను కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే సర్పంచ్ పోటీ చేసే అభ్యర్థులు ఎవరైనా సరే వాళ్ళు ఒక వెహికల్ కనుక పర్మిషన్ తీసుకోవడానికి అవకాశం ఉందండి, పర్మిషన్ ఉంది. వాళ్ళు కన్సర్న్ తహసీల్దార్ దగ్గర వెహికల్ పర్మిషన్ తీసుకోవచ్చు. లేదు వాళ్ళు సభలు కండక్ట్ చేసుకోవాలన్నా, ప్రొసెషన్స్ కండక్ట్ చేసుకోవాలంటే కూడా కన్సర్న్ పోలీస్ SHO వారి యొక్క పరిధిలోకి వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకుని వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు కండక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే నామినేషన్లు కూడా మార్నింగ్ 10:30 నుంచి ఈవినింగ్ 5 o'clock వరకు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళు ఈ టైంలో కూడా వాళ్ళు వచ్చేటప్పుడు 100 మీటర్స్ పరిధి వరకే వాళ్ళు అలౌ చేయడం జరుగుతుందండి. వాళ్ళని కేవలం అభ్యర్థి ప్లస్ 2 పర్సన్స్ని ప్రపోజ్ చేసే పర్సన్స్ మాత్రమే లోపలికి అలౌ చేయడం జరుగుతుందండి. అంటే జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలు చూసుకుంటే పోటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక అలిగేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటి సమస్యాత్మక గ్రామాలు ఏమైనా గుర్తించారా, ఏం చెప్తారు మేడం? ఇప్పటివరకు అయితే మన దగ్గర సీరియస్గా అయితే లేదండి. గ్రామాలని పోలింగ్ స్టేషన్స్ని కొంచెం మనము క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది, 272ని. వాటిని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మానిటరింగ్ చేస్తారు. మేము కూడా బందోబస్తు అరేంజ్మెంట్ చేస్తారు వాళ్ళు. కాకుండా మేము వాటిలో వెబ్ కాస్టింగ్ కోసం ఆల్రెడీ ప్రపోజ్ చేసి ఎలక్షన్ కమిషన్ పంపించడం జరిగిందండి. ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలైంది కాబట్టి ఇప్పటి వరకు ఎంతవరకు నామినేషన్ వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు? ఇప్పటి వరకు ఎక్కడన్నా 1-2 అభ్యర్థులు ప్రతి చోట మాత్రం అప్లై చేయడం జరిగింది. మనకి 3 days ఉంది కాబట్టి సాయంత్రం 5 o'clockకి ఈరోజు ఎన్ని వచ్చినాయి అప్లికేషన్స్ అనేది మనకు తెలుస్తుంది నామినేషన్స్. అంటే మీరు ఇప్పటి వరకు మానిటరింగ్ చేస్తున్నారు, మీడియాకు కూడా ఎటువంటి సమాచారం లేకుండా తిరుగుతున్నారు కాబట్టి అలాంటి కోసం అంటే మీడియాకి సమాచారం ఇస్తే బాగుండు కదా మేడం? అంటే నేను ఎందుకు వెళ్తామంటే మా వాళ్ళు సర్ప్రైజ్ విజిట్స్ ఎందుకు చేస్తానంటే మా వాళ్ళు ఎంత అలర్ట్గా ఉన్నారు, ఏర్పాట్లు సక్రమంగా చేశారా లేదా, నిన్న మేము ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవుతున్నారా లేదా అని చేయడం జరిగింది. నిన్న తహసీల్దార్లు, SHOs, కన్సర్న్ MPDOs వాళ్ళందరికీ కూడా నిన్న సాయంత్రం మేము 6 గంటలకి అందరికి కూడా జూమ్ మీటింగ్ కండక్ట్ చేసి అందరిని అలర్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఎలక్షన్ కోసం నోటిఫికేషన్ Form 1 అన్ని చోట్ల పబ్లికేషన్ చేయించడం జరిగిందండి. సో అన్నీ కూడా ఏర్పాట్లు చేయించాము. అయినా సరే ఒకసారి మా వాళ్ళు ఫీల్డ్లో ఎలా వర్క్ చేస్తున్నారో కూడా చూడటం జరుగుతుంది. ఓకే, అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి సర్పంచ్ పోటీ చేసే ఎవరైతే ఉన్నారో అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎక్కువ ఉంటారు కాబట్టి వారికి హెల్ప్ డెస్క్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అంటే దానికి సంబంధించి ప్రతి నామినేషన్ సెంటర్స్ దగ్గర కూడా హెల్ప్ డెస్క్ మనం ఏర్పాటు చేసామండి. అక్కడ ఓటర్ లిస్ట్ ఉంటుంది. అదే రకంగా వాళ్ళు ఏమేమి ఫామ్స్ సబ్మిట్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, అలాగని ఇద్దరు ప్రపోజ్ చేయాల్సిన వాళ్ళు అంటే ఏంటి, ప్రెసిడెంట్కి అనుకోండి ఏ వార్డులో వాళ్ళ గ్రామ పంచాయతీలో వాళ్ళు ఇద్దరు అభ్యర్థులు అంటే ఆ ఓటర్ లిస్ట్లో వాళ్ళ అభ్యర్థితో ఉండాలి, వాళ్ళు ప్రపోజ్ చేయొచ్చు. వార్డు మెంబర్లకి అయితే కనుక అదే వార్డులో వాళ్ళే ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది. చివరిగా అంటే ఓటర్స్ కావచ్చు, ఇటు పోటీ చేసే కాంటెస్ట్దారులు కావచ్చు, చివరక వాళ్ళకి ఏం చెప్తాను మేడం? గవర్నమెంట్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏమైతే ఉన్నాయో స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ తప్పకుండా ఫాలో కావాల్సిన అవసరం ఉంది. ఇది పరిస్థితి. ఎన్నికల అధికారులు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు పాటిస్తూ ముందుకెళ్ళాలి. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకుని పనిచేయాలని చెప్పి సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లవర్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.